హలో అండి. ఈరోజు మీకోసం పిల్లలకు పెద్దలకు ఎంతో హెల్తీ ఫుడ్ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. ఇది బయట స్వీట్ షాప్లో కొంటే రేటు ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాదు ఇది 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. స్వీట్స్కు బదులు ఇది చేసి పెట్టుకొని రోజుకు ఒకటి తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా ఒక 100 గ్రాముల బాదం తీసుకున్నాను. ఇలా ఈ బాదం దోరగా వేయించండి. ఇది తీసి పక్కన పెట్టి మళ్ళీ ఒక 100 గ్రాముల జీడిపప్పు తీసుకున్నాను. ఇది కూడా దోరగా వేయించి పక్కన పెట్టండి. ఇలా దేనికది విడివిడిగా వేయించుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల పిస్తా, ఇది కూడా మంచిగా దోరగా వేయించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇలా నెయ్యి తక్కువైతే మధ్య మధ్యలో వేసుకుంటూ వేయండి. ఇది వాల్నట్స్, ఇవి కూడా నేను ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు పల్లీలు, ఇవి కూడా ఒక 50 గ్రాములు ముందుగా వేయించి పొట్టు తీసి తర్వాత ఇలా నెయ్యిలో వేయించుకోండి. ఇలా మీకు వీలైనన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది చిరోంజి పప్పు, ఇలా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక 500 గ్రాముల వరకు అవుతాయి, అర్ధ కిలో వరకు. వాటిని ఇలా చాపర్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకు ఇలా చాపర్లో వేస్తున్నానంటే చాపర్లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ పలుకు పలుకుగా కొంచెం బరకగా వస్తుంది. అదే మీరు మిక్సీలో వేసుకున్నారనుకోండి మెత్తగా పొడవుతుంది. ఇలా దేనికి అవి విడివిడిగా వేసుకోవాలి, అన్నీ ఒక్కసారిగా వేయొద్దు. ఇదిగో చూడండి, ఇలా పలుకు పలుకుగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇలా పలుకు పలుకుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మెత్తగా కావాలనుకునేవారు మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఈ చాపర్లో వేసి చక్కగా గ్రైండ్ చేయండి. తర్వాత ఇలా పొడులన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలిపి పక్కన పెట్టండి. ఇది ఇప్పుడు ఒక అర్ధ కిలో అంటే 500 గ్రాములు ఖర్జూర తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన ఖర్జూరనే తీసుకోండి. నేను మాత్రం ఈ ఖర్జూర తీసుకున్నాను. దీన్ని ఇలా నీటిలో కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టాను. లేదు మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే. ఇదిగో ఇలా గింజలన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఖర్జూరాలు మాత్రం మిక్సీలో వేసే పట్టుకోవాలి. ఇది ఎంత మెత్తగా మిక్సీ అయితే అంత లడ్డు మంచిగా వస్తుంది. ఇదిగో ఇలా ఈ ముద్దను ఈ పొడిలో వేసి బాగా చపాతి పిండిలాగా దగ్గరగా వచ్చేలా కలపండి. అన్నీ కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకొని తర్వాత చిన్న చిన్న లడ్డూలు లెక్క కట్టుకొని పక్కన పెట్టండి. అంతే, రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది.